నవరసంబులుకు నాట్య మయూరి మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరి మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం మొదలై ఈ రోజుకి 507 రోజులైందండి. ఈ రోజు 508వ రోజు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న విద్యాసాగర్ గురువు గారికి, వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఒక భక్తితో కూడినటువంటి తత్వగీతం అండి. ఇది ఆత్మకూరు భజన నుంచి సేకరించడం జరిగింది. నీ నామమొకటి నిత్యమురా శ్రీరామ ఓ రఘురామ. నీ రూపమొకటి సత్యమురా. నీ నామమొకటి నిత్యమురా శ్రీరామ ఓ రఘురామ. నీ రూపమొకటి సత్యమురా. నిలువదు నిలువదు ఈ కాయం, మరు నిముషములో అది మటుమాయం. నిలువదు నిలువదు ఈ కాయం, మరు నిముషములో అది మటుమాయం. శ్రీరామా ఓ రఘురామా. నీ నామమొకటి నిత్యమురా శ్రీరామ ఓ రఘురామ. నీ రూపమొకటి సత్యమురా.
ఇల్లు మిగలదు ఇల్లాలు మిగులదు, ఇల్లు మిగులదు ఇల్లాలు మిగులదు, నాదనుకున్నది ఏది మిగలదు, చివరకు మిగిలేది నువ్వు చేసే పుణ్యము, చివరకు మిగిలేది నువ్వు చేసే పుణ్యము, అది చేయగలిగిన బ్రతుకే ధన్యము, నీ నామమెకటే నిత్యమురా, శ్రీరామా ఓరకు రామా, నీ రూపమొకటి సత్యమురా, తన వారెవరో పగవారెవరో, తనువు రాలితే తదుపరి ఎవరో, తన వారెవరో పగవారెవరో, తనువు రాలితే తదుపరి ఎవరు, ఉన్నంత కాలము ఎంతో మోహము, ఉన్నంత కాలము ఎంతో మోహము, ఎన్నడు తీరునో ఈ వింత దాహము, నీ నామమొకటి నిత్యమురా, శ్రీరామా ఓరకు రామా, నీ రూపమొకటే సత్యమురా, కలిమిలేములు కావడి కుండలు ఓరుగాలిలో ఊగే ఓడలు, కలిమిలేములు కావడి కుండలు ఓరుగాలిలో ఊగే ఓడలు, కడలి దాటితే నీ గెలుపు కాదు, కడలి దాటితే తన గెలుపు కాదు, నడుమ మునిగిన ఓటమి కాదు, నడుమ మునిగిన ఓటమి కాదు, ఎవరి చేతిలో ఏమీ లేదు, అంతా నీ మహిమే గాదా రామా, నీ నామమొకటి నిత్యమురా, శ్రీరామా ఓరకు రామా, నీ రూపమొకటి సత్యమురా, నిలువదు నిలువదు ఈ కాయం, మరు నిముషములో అది మటుమాయం, శ్రీరామా ఓ రఘురామా, గురుగాని కార్యక్రమం ప్రారంభించారు. అన్నమయ్య క్షేత్రయ్య ఉంటే మన ఎదురుగా నృత్యం కూడా చేసేవారు అనుకుంటాను. అయ్యో, సర్వము గురువు మయము, సర్వము గురువు మయము, భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి అతడని తెలియుము, మూగవాని మాటను ఈ మూగవారి మాటను శ్రోతలు కోటలు దాటింతురు, గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందమొందినాను, నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు, వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేకనే జరుగుతున్నట్లు మనకు తెలియవస్తున్నటువంటి
ఈ యొక్క శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞము 508వ రోజు భగవంతుని నామం ఒకటే అనేటువంటి సారాంశంతో ఈ యొక్క అద్భుతమైనటువంటి పాట వ్యాఖ్యతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. ఇది ఒక అద్భుతమైన పాటే కాకుండా అది మీ స్వర విన్యాసంలో శ్రోతలు ఓలలాడుతున్నారు. అయ్యో లేదండి, ఎవరు రాశారు ఇది ఇంతకి? ఇదేదో ఆత్మకూరు భజన నుంచి సేకరించానండి. నిన్నే వచ్చింది, చూశాను నేను. దాంట్లో అంటే అన్నమయ్య కీర్తన లాగా అంతటి ఆ స్థాయికి చెందినట్టుంది. చూడండి, నీ అంటే ఇక్కడ గురువు గారిని శిష్యుడు సంబోధిస్తున్నాడు. ఇందులో మీరు రమించడం వల్ల మీరు శ్రమించినట్లు మీకు అనిపించలేదు. మీరు రమించడం వల్ల మీరు శ్రమించినట్లు మీకు తెలియడం లేదు. మీ స్వర విన్యాసంలో అందులో ఉండేటువంటి గూఢార్థాలంతా కూడా నాకు కనిపిస్తా ఉన్నాయి. అందుకని కనిపించిన వాటిని మీకు నేను చూపించలేకుండా ఉండలేకపోతా ఉన్నా. మీరే చూడండి, మీరే చూడండి. నీ నామము అంటే సద్గురు అండి, సద్గురు నామం అండి, సద్గురు వాక్యం. సద్గురు వాక్యం అండి, సద్గురు వాక్యం. ఇప్పుడు మాటే మంత్రం అని చెప్పారు కదా, ఒక్కసారి పరిపూర్ణత సూచన అయిపోయిన తర్వాత అతనికి అంతటా పరిపూర్ణమే కనిపిస్తుంది. ఎవరైనా లేనెరుకలో ప్రవర్తించినప్పటికీ అప్పుడు కూడా అతన్ని చూస్తే చూడండి, పాట సారాంశంలో ఎంత వచ్చేస్తాం చూడండి. అతన్ని చూసి వీడు పరిపూర్ణుడే కదా, అసలు వీడు పరిపూర్ణుడని తెలియక ఎందుకు భేదభావంతో ప్రవర్తిస్తున్నాడా అనిపిస్తుంది. అదంటే అది సారాంశం. చూడండి, నీ నామం ఒకటే అంటే చూడండి, నిత్యము అని పెట్టారు చూడండి. నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఆ విష్ణు సహస్రనామాలనే మనం అంతా ఎవరి పేరైనా పిలుచుకోండి మీరు. అజామిలుడు, ఘంటాకర్ణుడు, వీళ్ళందరినీ అన్నమయ్య మనకు మన రెఫరెన్స్ చెప్పారు కదా. ప్రహ్లాదుడు, ఏదన్నా ప్రహ్లాదుడు అంటే హ్లాదం అంటే సంతోషం అండి. ప్రహ్లాదుడు ప్రకృష్టమైన అంటే ఒక ప్రత్యేకమైనటువంటి నిత్య సత్య శాశ్వతమైనటువంటి దాన్ని తెలియజేసి మనకు ఎప్పుడు ఆనందం కలిగించేవాడు అని ప్రహ్లాదుడి పదానికి అర్థం. ఎవరైనా సరే మీ పేరు నాగేశ్వర ప్రసాద్ అని పెట్టారు, ఇంకొక ఆయన పేరు నాగేశ్వరరావు అని పెట్టారు, నా పేరు వెంకటేష్ అని పెట్టారు, ఇంకొకటి పేరు శ్రీనివాసుడు అని పెట్టాడు. మనందరి పేర్లు విష్ణు సహస్రనామాలు ఉంటాయి చూస్తాం. ఆ ఒక్కని పేరే మనం అంతా ఏ భాషలోకి వెళ్ళినా, ఏ లాంగ్వేజ్ లోకి వెళ్ళినా తుది అర్థం మనకు ఉండేది ఉంది, లేనిది లేదు అనే వస్తుంది. ఇప్పుడు 2 వాక్యాలు చెప్పట్లేదు. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవడం లేదని చెప్పాను కానీ ఉండేది ఉందని చెప్పడానికి లేనోడు లేదు కదా. కాబట్టి ఓ రామ అంటే పరిపూర్ణం, రామం అంటే పరిపూర్ణం అని అర్థం. ఆ పేరును పెట్టుకున్నంత మాత్రం చేత దశరథుని కొడుకు మాత్రమే రాముడు కాదు, అంతటా ములుగుచ్చ సందులేక నిండి నిబిడీకృతమైనటువంటి నిజదైవమే రామ. దానికి చూడండి, నీ రూపము ఒకటే సత్యమురా, నీ రూపము ఒకటే. ఏంటా ఒకటే? ములుగుచ్చ సందు లేకుండా ఉండేటువంటి తత్వము, గురుతత్వమే. ఏకాత్మ పంచకం అని రాస్తాడు రమణ మహర్షి కూడా. కాబట్టి అది తెలిస్తే ఇందులో గూఢార్థాలు కూడా చెప్తాను చూడండి, మీ స్వర విన్యాసంలో వచ్చినటువంటి అంతరార్థాలు. నిజానికి నిన్ను చూస్తే పరిపూర్ణాన్ని, వెలుతురును చూస్తే మళ్ళీ చీకటి ఉంటదా? ఉండదు. ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం నిలవదు. చూసుకోండి, మరు నిమిషమే ఆయనకు దయ వస్తే 6 నిమిషం చాలు కదా. ఆ 6 నిమిషమే ఈ మరు నిమిషం. చాలా మంది ఈ దేహం అశాశ్వతం అనేది చెప్పారు అనుకుంటారు. పని కావాలంటే ఈ అర్థాన్ని కూడా ఇందులో మనం చూడొచ్చు. మీ స్వర విన్యాసంలో నేను చూస్తున్నా, మీరు కూడా చూడగలిగితే చూడండి. నిలవదు ఈ కాయము, మూలము లేని ఈ గుర్తిరిగే శరీరము, అచల గురుమూర్తి సూచన చేత నీవు బయలు లోన ఉంటివి, నీ ఎందు బయలు నిండి ఉన్నది ఎరుగనైతివి. నీకు బయలు సూచన అయితే నిమిషం మాత్రము నిలవలేవు, మరు నిమిషం అంటే ఇదే. ఆ మరు నిమిషమున అది మటుమాయమాయను శ్రీరామ గుర్తిరిగే శరీరం లేనే లేదు అన్నట్టు. అదే నేను పోయిన తర్వాత తెనాలి రామకృష్ణ చెప్తాడంట, ఎవరన్నా పోయి వచ్చారా అంటే నేను పోతానండి అన్నాడంట. అట్లా ఎవరైనా పరిపూర్ణలోకి పోయి వచ్చారంటే నేను పోతే ఆటోమేటిక్ గా పోతా, అంటే పోయేదిలే వచ్చేదిలే ఇది. అట్లా ఇక్కడ కూడా మళ్ళీ ఇల్లు మిగలదు చాలా ఇంపార్టెంట్. చాలా మంది అంటారు, నిన్న మీరేనేమో గుర్తులేదు, నిన్న క్లాస్ లో ఉండొచ్చు, గమనించండి.
మీరు ఎవరో గుర్తులేదు నాకు. తెలుసుకునేవాడిదే తెలివి, వేరు కాదు. అవునా? అవును. తెలుసుకుంటున్న వాడిదే తెలివి. తెలివి లేకపోతే తెలుసుకునేవాడు లేకుండా పోడు. వాడ నిద్రలో కూడా తెలివి లేదు, వాడు ఆడికి వినడా? అవును అవును. మరణం కూడా అలాంటిదే. తెలివి అంతరించినంత మాత్రాన తెలుసుకునేవాడు లేకుండా పోడు. అది కరెక్ట్. ఓకే. వాడు పుట్టిననే భ్రాంతి ఉన్నంత వరకు ఎన్ని జన్మలకైనా వశిష్ఠ మహర్షి చెప్తాడు రాముడితో, రామా, నేను నిన్ను చూస్తున్నంత స్పష్టంగా ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో, గాలిలో, ధూళిలో ఎంతో మంది చనిపోయినటువంటి మనసుల్ని ఇప్పుడు నాకు కనిపిస్తా ఉంది అంటాడు. నా చూపుతో చూడు, కావాలంటే. చచ్చిపోయినాడు మీరు ఆడికి పోతా అనుకుంటాడు, మీరు ఏమన్నా సపరేట్ గా అతనికి వచ్చి విమానం వస్తుంది ఎత్తుకొని పోతుంది అంటే అది అనుకుంటారా? ఏముతారు అది వచ్చి పట్టుకొని పోతాడా? లే, వశిష్ఠ మహర్షి రెండు చూస్తాడండి. వశిష్ఠ మహర్షి చూడండి, అంటే గురువు, రామా, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎంత మంది అయితే మామూలుగా ఈ దేహత్యాగం చేశారో వాళ్ళంతా కూడా ఎట్ట అవస్థలు పడుతున్నారో చూడు అంటాడు. అంటే దేహం ఉండేటప్పుడే వాళ్ళు ఆ దేహిని పోగొట్టుకుంటే అప్పుడు దేహం లేనిదవుతుంది, కానీ ఈ మరణము కాదు. అది మామూలుగా దేహం మరణించడం అనేది మరణం కానే కాదు. అది వస్త్రం మార్చుకున్నట్టు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరూపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. దేహాన్ని వదిలి కొత్త దేహం ధరించడం అనేది సాయంత్రం నిద్రపోయి తెల్లాడితే నిద్ర లేసినట్టు, ఒక సొక్కాయి తీసి ఇంకో సొక్కాయి మార్చుకున్నట్టు. అప్పుడు దేహి నశించడం లేదు. వాడు పుట్టలేదని వాడు తెలిసిన రోజు ఈ దేహంతో ఏం పని? ఈ దేహం ప్రమేయమే లేదు ఇంకా. అది ఇక్కడ చెప్తా ఉండేది. నేను అనేది లేకపోయిన తర్వాత ఇల్లు మిగిలితే వాకిలు మిగిలితే అంటే సచ్చినాక అనుకోబాకండి. మూలం లేని గుర్తిరిగే శరీరం లేదని తెలిసిన తర్వాత మాత్రమే ఇల్లు వాకిలు లేదని తెలిస్తే అప్పుడు అది పరిపూర్ణత, దాన్ని పరిపూర్ణత అంటారు. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇల్లు నాకు ఏం లేదు, నవ్వు వచ్చేస్తుంది. ఎప్పుడన్నా ఒక ఇద్దరు భేదాభిప్రాయం చూసి మాట్లాడుకుంటుంటే నాకు నవ్వు వచ్చేస్తుంది. ఇద్దరు నా స్వరూపమే కదా, ఒకరిలో ఈ మనస్తత్వం ఎందుకు, ఒకరిలో ఆ మనస్తత్వం ఎందుకు, నాకు అదొక చమత్కారం అయిపోతుంది. ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఇద్దరు వాదులాడుకుంటా ఉంటారు. వీళ్ళిద్దరు వాదులాడుకుంటా ఉండేది ఇదే కళ అనుకుంటే వాళ్ళు సరే నిజానికి వాళ్ళకి అంత కోపం వస్తుందా? రాదు. మీరే చెప్పండి. ఇది కళ్ళతో శరీరం లాంటివే కదా అనేది పంచదశి కానీ వాళ్ళకి గుర్తుంటే వాళ్ళకి అంత ఫ్రస్ట్రేషన్ వస్తుందే? అహంకారాన్ని మూలం అది కనిపించేదంత నిజం అనుకోవడమే కారణం. అదే వచ్చిండేది ఇప్పుడు రోగం, అదే రోగం. ఆ రోగాన్ని పోగొట్టుకునేదానికి ఈ జ్ఞాన యజ్ఞం. చూడండి, అప్పుడు ఇల్లు మిగలదు, ఇల్లాలు మిగలదు. ఎందుకంటే ఇల్లు మిగలదు, ఇల్లాలు మిగలదు అంటే చూడండి, ఇల్లు ఇల్లాలు అనుకుంటాడు. ఇల్లాలంటే భార్య అని, అంటే ప్రకృతి, నీ శరీరం. ఇల్లాలంటే దేహి, దేహము దేహి లెక్క చూసుకోండి. దేహము దేహి అంటే దేహం అండి. పురము నవద్వారే పురే దేహి. ద్వారములు మీ కిటికీలు దాలబందరా లెక్కేసుకోండి సరిపోద్ది. అంటే ఎట్లాగైతే ఇంటికి ద్వారాలు కిటికీలు ఉన్నాయో అదే విధంగా మనకు కూడా ద్వారాలు కిటికీలు ఉన్నాయి ఈ యొక్క దేహానికి. దేహమే ఇల్లు, దేహంలో ఉండే జీవుడే ఇల్లాలు. చూసుకోండి, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. చేత అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజ చేస్తే నువ్వు పూజ చేస్తాను గుళ్ళో పోయే. సోహం భావేన పూజ చేద్దంటే సహా అహం, నేను అదే అనుకుని నువ్వు పూజించాలి. అప్పుడు నువ్వు పూజించేవాడు కానీ పూజించబడేవాడు కానీ ఒకడే అని తెలుస్తుంది. నేను అదే అనుకుని పూజించాలి. రైట్, అవునండి. అప్పుడు మాత్రమే నువ్వు ఆచరణ పరిపూర్ణ గురుమూర్తి సూచన కోసం వెతుకులాడతావా? ఓకే, ఈ విషయం ఇప్పుడు అనుభవం సార్ చెప్పబోతున్నాను. చూడండి, ఇల్లు మిగులుతూ, ఇల్లాలు మిగులుతూ, నాది అనుకున్నది ఏది మిగులుతూ బాగా గమనించండి. నేను ఉంటే కదా నాది ఉంటదా? అవును. నేను పోయినాక నాది ఎట్టుంటది? నాది అనేవాడు ఎవడున్నాడా? అవును. అదే అర్థం. చివరకు మిగిలేది నువ్వు చేసుకున్న పుణ్యము, అది చేయగలిగిన బ్రతుకే ధన్యము. ఇక్కడ చూడండి, నేను నాదనుకున్నది మిగలదో అట్లగాని నువ్వు అనుకోకపోతే, సద్గురు వాక్యం ద్వారా నువ్వు గాని పోకపోతే
ఈ దేహం ఉండేటప్పుడు చివరికి మిగిలేదు మాత్రం ఖచ్చితంగా నీ పాప పుణ్యాలు వెనకాల మళ్ళీ దేహం కావాలి. అది గుర్తుపెట్టుకోండి. రెండు మీకు 3వ చరణంలోనే చెప్తాను ఆయన. నిజంగా సద్గురు వాక్యంతో సద్గురుమూర్తి సూచనతో ఇక్కడనే లేకుండా పోయినావా సరే, లేకపోతే నీకు ఖచ్చితంగా ఈ పాప పుణ్యాల సంస్కారాలని తీసుకొని పోయి నువ్వు ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక దేహం తీసుకొని మళ్ళీ రావాలి. అది ఏ దేహం నాకు తెలియదు, నేను చెప్పను. అదేంది కుక్క నక్క మనిషి లేకపోతే రాణి రాజు అనేది నీ కర్మలపై ఆధారపడి వస్తుంది నీకు. నాకు లేదు, ఆ బుక్ చూసుకోవాలి. ఇంకా ఆ బుక్ ఎప్పుడు చూస్తారో, నువ్వు పోయినప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు చూస్తారు. ఇప్పుడు ఏడు చూసేస్తాను నేను. ఎవడు ఎంత చేసి పెట్టుకుంటా వాడి దగ్గర ఉంటుంది చిట్ట. అవును, అది విషయం. రికార్డ్ అంతా వాడి సుషుమ్న నాడిలో, అదే హృదయ గ్రంథి. రికార్డ్ అంతా అతని సుషుమ్న నాడిలో ఉంటది. రికార్డు తీసేస్తాడు గురుమూర్తి. నువ్వు ఇస్తే కదా ఆయన చేతికి, నువ్వే మూసి పెట్టుకుంటావు అంటే ఏం చేసేది? ఇవ్వట్లేదు నువ్వు దాన్ని, ఆయన దగ్గరికి అప్పచెప్పట్లేదు. అంతా నిజమే, మీరు చెప్పినంత కరెక్టే, కానీ స్వామి ఇది ఉంది కదా అంటాడు వాడు. ఏం చేసేది చెప్పండి. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు చూడండి, అట్లగాని పోతే 3వ చరణంలో గాన ఆ 3వ చరణం సగానికి ఎరుక రహితమై ఉంటే ఏమీ లేదు. లేకపోతే మాత్రం మళ్ళీ జన్మలకి ఎరుక మిగిలితే మళ్ళీ శరీరం తీసుకుని రావాల్సి వస్తుందండి. తనవారెవరు పగవారెవరు, తనువు రాలితే తదుపరి ఎవరు. చూడండి, ఉన్నంత ఎంతెంతో మోహము. బాగా గమనించండి, ఎరుక ఉన్నంత కాలమే మోహము. అవును, ఉన్నంత కాలం అంటే ఎరుక ఉన్నంత కాలం అని అర్థం. మరి ఎరుక ఉన్నంత కాలం మోహి మోహం కంటే వేరు కాదు. మోహం కంటే వేరు కాదు. అవునండి, మోహి కంటే మోహం కూడా వేరు కాదు. మోహి పోతే మోహం పొందేవాడులే. అవును, కాబట్టి ఎన్నడు తీరునో ఈ వింత దాహం అంటే ఆన్సర్ చెప్తా చూడండి. మోహి పోయినప్పుడు మోహం ఆటోమేటిక్ లేదు. మోహి ఉన్నంత కాలం శరీరం పోతే కాదు, మోహి ఉంటే శరీరం పోయినా మళ్ళీ శరీరం వస్తానే ఉంటది, నీ కర్మ అంతే. అదే అనమాట. కలిమి లేములు కావడి కుండలు, ఈ మాటని అదేంది జగమే మాయ ఆర్టికల్లో స్పష్టంగా విశదీకరించబడి ఉంది. నేను ఇక్కడ అచల ప్రబోధకు వచ్చిన తర్వాత మొట్టమొదటి రాసిన ఒకరోజు తెల్లారితో 3 గంటలకు మెలకు వచ్చి ఆ పాట గుర్తొచ్చి ఆ పాట మీద ఆర్టికల్ రాశాను. 2 మాటలకి అర్థం. కలిమి లేములు అనేది ఒక ద్వంద్వం అండి. కలిమి అంటే ధనం, అంటే ఉన్నత ధనము, లేమి అంటే పేదరికం. అదేవిధంగా కావడి కుండలు, ఆత్మానాత్మలవి. కావడి 2 కుండల్ని మోసేదానికి ఆధారం. అదేవిధంగా ఈ దేహం అనేటువంటి దీన్ని కుండను మోసేదానికి ఇందులో ఉండేటువంటి దేహి ఆధారం. ఇట్లా ఈ ద్వంద్వాలంతా చూడండి, హోరు గాలిలో ఊగే ఊడలు. హోరు గాలిలో ఊగే ఊడలు అంటే జీవితంలో కొట్టుమిట్టాడుతున్నారు ద్వంద్వాలతో. కడలి దాటితే సద్గురుమూర్తిని ఆశ్రయిస్తే కడలి దాటేస్తాడు, సంసార సాగరం దాటాడు. కడలి అంటే సంసార సాగరం. మరి సద్గురుమూర్తిని ఆశ్రయించి కడలి దాటితే అప్పుడు తన గెలుపు కాదు. ఆల్రెడీ ముందున్నదాన్ని తెలుసుకున్నాడే కానీ పరిపూర్ణాన్ని తెలుసుకోవడం అనేది గెలుపు కాదు, ఓటమి తెలుసుకోకపోవడం ఓటమి కూడా కాదు. గెలుపు ఓటములు 2 నీకు సంబంధించిందే, పరిపూర్ణానికి సంబంధించింది కాదండి. కాబట్టి ఈ హోరు గాలిలో ఊగేటువంటి ఓడలు నువ్వు గాన సద్గురుమూర్తిని ఆశ్రయించి గాన కడలి దాటితే అది గెలుపు కాదు, ముందే నువ్వు పరిపూర్ణుడేనని తెలుసుకోవడం. అది నడుమ మునిగితే ఓటమి కూడా కాదు. అవును, ఎందుకంటే మళ్ళీ జన్మ వస్తుంది. అవును, కాబట్టి మునగక ముందే తేల్చుకుంటారో లేదో మీరే నిర్ణయించుకోవచ్చు. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం జ్ఞాన యజ్ఞంలో 2వ భాగం వ్యష్టితుర్యం. వ్యష్టితుర్యం అండి అంటే 3 అవస్థలు ఆ ఊ మా అయింది కదా, ఇప్పుడు ఓంకారం గురించి చెప్తారు. అవునండి. 5వ అధ్యాయము సాంఖ్యము. శ్రీ అనుభవానందులు కూర్మితో మర్మము వినజెప్పెను, విని కన్న వారందరూ సృష్టిలో మరల జన్మించరండి. ఈ విధంగా సకల అవస్థలు మీరిన సాక్షినని భ్రమించి తనకు తాను విశ్వతైజస ప్రాజ్ఞుడై ప్రత్యేక ఆత్మయై వెలుగొందును. తురీయుడైన తాను విచారించి సర్వజ్ఞుడై తెలియును. అంటే వ్యష్టి సమిష్టిల ఏకత్వం సమభావం కుదురుట. ఇక్కడ బ్రహ్మాండమంత తానే పరమాత్మ సగుణ నిర్గుణములుగను.
సకల మంత్రంబులకును సర్వానికధినేత ఈ మాయయే. చూసారా, ఈ సకలానికి కూడా అధినేత మాయయే తప్ప వేరు కాదు. ఆ మాయ నేనుగా ఉన్నాను, నేను కానిదే అచల పరిపూర్ణ పరబాహ్యము. అది తెలుసుకుంటే నేను లేనని తెలియాలి. నేను లేనని తెలియాలి అంటే ముందుగా ఈశ్వర తను చతుష్టయం గురించి, అంటే సమిష్టి బ్రహ్మాండ శరీరాన్ని గురించి గురువుగారు ఇలా వివరిస్తున్నారండి. 5వ అధ్యాయము సమిష్టి తత్వాన్ని గురించి, ఈశ్వర తను చతుష్టయాన్ని గురించి తర్వాత ఎపిసోడ్ లో చూస్తామండి. ఇందులో చూడండి చాలా ముఖ్యమైన సూచనలు ఉన్నాయి, గమనించండి. కొన్ని పదాలు మీకు చెప్పాను, ఉపయోగించే స్థలాన్ని బట్టి వాటి పరిమితార్థం అపరిమితార్థం ఉంటుందని చెప్పాను. ఇక్కడ జీవతను చతుష్టయాన్ని చెప్పారు కాబట్టి ఈశ్వర తను చతుష్టయం చివర సూచన చేస్తారు అచల పరిపూర్ణాన్ని. ఇక్కడ జీవేశ్వర ఐక్యాన్ని బోధిస్తున్నారు. ఇప్పుడు నేను చెయ్యట్లేదు, చూసుకోండి, పదం వాడుతున్నాను. జీవేశ్వర ఐక్యము అంటే జీవుడు ఈశ్వరుడు ఒకటేనని తెలియట అని అర్థం. నది పోయి సముద్రంలో కలిసినట్టు నేను పోయి భగవంతుల్లో కలిసిపోతా అనేది కాదు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పరమాత్మ అనే మాట కూడా వాడారు. అంటే నేనే, ఇక్కడ పరమాత్మ అంటే మాయాశబలిత బ్రహ్మం అనే అర్థం తీసుకోవాలి. ఎందుకో చెప్తానండి. ఆ ఊ మా 3 అవస్థల గురించి చక్కగా వివరించారు. 3 గుణాలే 3 అవస్థలు అని చెప్పారు మనకు ఇంతకు ముందు ఎపిసోడ్ వరకు. 3 గుణాలు 3 అవస్థలు, 3 అవస్థలు కదా. ఇప్పుడు ఇక్కడ 4 అనే మాట నేను ఎక్కడ తేలేదు చూసుకోండి. 3 అవస్థలను మీరినటువంటి వాడు సాక్షినని 4వ వాడని భ్రమిస్తున్నాడు తప్ప వాడు ఆ 3 ఉండేవాడే. బాగా మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎట్ట చెప్పాలబ్బా, చక్కెర కంటే తీపి వేరు కాదు. 3 అవస్థలే ఈ చక్కెర అండి. అందులో తీపే ఈ 4వ వాడు అనుకుని భ్రమిస్తున్నామండి, సాక్షి అండి. క్లియరా? క్లియర్ గారు. 3 అవస్థలే బెల్లం అండి. అందులో ఉండే తీపే 4వ వాడని భ్రమిస్తున్నాడండి. ఈ 2 ఒకటే తండ్రి. అవును. మరుపన్న తొలి, మీకు ప్రూఫ్ చెప్తాను. మరుపన్న తొలిమేనులు 3, ఎరుకన 4వ దేహము, ఈ 2 ఒకటే. అదే ఈ మాయ. ఓకే. అంటే ఇప్పుడు సర్వము ఎరుకంతా మాయ అండి. ఎరుకంతా మాయ. ఎరుక మీరిందంతా పరిపూర్ణం అండి. అది క్లియర్. మాయను తెలియజేయడం కోసం 2గా డివైడ్ చేసి చెప్తున్నాను తప్ప డివైడ్ చేసేవాడు లేడండి. ఉండేదంతా ఉండేది ఎప్పుడు అట్టే ఉంటుందండి. నేను చెప్తేనే ఉందా కాదు. కాబట్టి సకల అవస్థలను మీరిన సాక్షి అని భ్రమించి తనకు తాను ఏం చేస్తున్నాడో వినండి. ఇప్పుడు ఆ పైన 3 తెచ్చాడు, పెట్టారు చూసుకోండి. విశ్వ తైజస ప్రాజ్ఞుడై, ఈ 3 కదా ఇన్ని రోజులు చెప్పింది, 3 రోజులు చెప్పింది. విశ్వ తైజస ప్రాజ్ఞుడై ప్రత్యేక ఆత్మయై వెలుగొందును అంటే భ్రమించాడు. ఏమని భ్రమించాడు? అరే నేను సృష్టికర్తను, నేను సృష్టికి అతీతనని భ్రమించాడు అంతే. కానీ వీడు సృష్టికి ప్రత్యేకమైన వాడు కాదు. ఇంతకుముందు పాడిన పాటలు ఏమైంది? కలిమిలేములు కావడి కుండలో అని పెట్టి చెప్పారు చూడండి. ఇల్లు ఇల్లాలు ప్రకృతి పురుషులు. మళ్ళీ గుర్తు చేస్తాను, అర్ధనారీశ్వర నటీమణిలో నటీశ్వరునిలో నటుడు నటి ఒక్కటేనా వేరువేరా? ఒకటే కదా. అవును గురుగారు. అదే విధంగా కింద రెడ్డింకితో రాసినంత మాత్రం చేత ఈ యొక్క ఓంకారము ఆ 3 కంటే వేరా అని అడుగుతున్నాను కాదు. కాబట్టి చూడండి, ఇక్కడ మీకు ప్రత్యేగాత్మ 1, 2, 3 3వ పట్టి కిందికి అభిమాని అనే దాంట్లో కింద చూడండి ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మ అనేది సమిష్టిలో మహాకారణం పరమాత్మ అంటారు, గాని వాడు నేనని ఇక్కడే తెలుసుకుంటాడు. దీన్ని తెలుసుకుని సమిష్టిలో విచారించినప్పుడు ఆ పరమాత్మ అనే పదానికి వేరే అర్థం వస్తుంది. అక్కడ ఇక్కడ పరమాత్మ అంటే మాత్రం మాయా అని గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇట్లా ఇప్పుడు మనం ఇంతసేపు విచారించినట్టుగా విచారిస్తే ఈ తురీయుడు అయినటువంటి, ఇక్కడ తురీయుడు అంటే మాత్రం 3 అవస్థల్లో తిరుగుతున్నటువంటి జీవుడనే అర్థం. అది సాక్షి అని భ్రమించాడు కాబట్టి వాడికి తురీయుడు పేరు పెడుతుంది. నిజానికి వీడు తురీయుడు కానే కాదు. మీకు మళ్ళీ చెప్తాను, మాయాశబలిత బ్రహ్మను కూడా బ్రహ్మ అంటున్నాం కదా, అట్లా అదండి. శబలిత బ్రహ్మ అంటున్నాం.
అసలు నిజమైన అచల పరిపూర్ణ గురుమూర్తి కాని వాడికి వెంకటేశ్వరుని పేరు పెట్టి పిలుస్తాను. ఆ, ఆయన పేరు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని భక్తితో పూజిస్తున్నారు. ఆయన పేర్లు పెట్టుకున్న వాళ్ళతో మరి ఇక్కడే పూజించుకో, ఆడికి ఎందుకు పోతున్నారు చూడండి. అంటే వాడి మీద వాడికి నమ్మకం లేదని అర్థం కదా. అంతే. కాబట్టి ప్రారంభంలో అవసరం ఆయన పేరు ఈయనకే పెట్టారు. మళ్ళీ శ్రీనివాసుని పేరు పెడితే మళ్ళీ ఈయన కూడా గుండు చుట్టూ తిరుగుతున్నాడు. అంటే ఆయనకి ఇంకా అర్థం కాలేదని అర్థం. అంటే అతనికి గాన ఈ క్రమంలో ఎక్కడైనా గురువు తారసపడి ఇవన్నీ చేస్తే అప్పుడు అతను పోయినా పోవడం వల్ల లాభమేమీ లేదు, పోకపోయినా నష్టమేమీ లేదు, రెండూ లేదు. అది గుర్తు. కాబట్టి వీడు సర్వజ్ఞుడని తెలుసుకోవడమే ఇక్కడ ఇంపార్టెంట్. సర్వజ్ఞుడు అంటే అన్ని తెలిసిన వాడండి. అన్ని తెలిసిన వాడంటే ఇక్కడ ఏం తెలిస్తే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు, అది కాదు. మళ్ళీ చూడండి, సర్వజ్ఞుడు అంటే మళ్ళీ చెప్తాను నిదానంగానే, ఏమి తెలిస్తే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదో అది కాదు. ఏం తెలిస్తే అన్ని తెలియబడునో అది. తేడా ఉంది గమనించండి, మీరు తేడా ఉంది గమనించండి. సాక్షి ఉంటాడు, ఆ పరిపూర్ణుడికి సాక్షి రహితుడు. పరిపూర్ణుడు సాక్షి రహితుడు. అదండి, వాడు ఏం తెలిస్తే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదో అది తెలిసి ఉండేవాడు పరిపూర్ణుడు. ఏం తెలిస్తే అన్ని తెలియబడునో వాడు సర్వజ్ఞుడు, మాయాశబలిత బ్రహ్మం. అదండి, తెలుసుకున్న మాయనే తెలుసుకోవాలి తప్ప వాడు అంటే పరిపూర్ణ ఎట్టుంటుందని ఊహిస్తాడే తప్ప వాడు పరిపూర్ణుడు కాలేదు. అది విషయం ఇంపార్టెంట్. రెండు అర్థమైందా? అర్థమైంది గురుగారు. ఇప్పుడు ఏమైంది వాడికి, అరే రే 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 మొత్తం సృష్టి అంతా నేనే ఉన్నాను కదా. ఇప్పుడు చెట్టు అంటే ఒకటి, అందులో కాయలు పువ్వులు ఆకులు ఇదంతా వేరు వేరు. అదే విధంగా సృష్టికర్త ఒకడే, బ్రహ్మాండమంత తానే. అంటే నాలోనే 84 లక్షల జీవరాశులు. ఓర్రే ఓర్రే ఓర్రే, పుట్టని గొడుగు ఆకారం, పుట్టగొడుగు. ఆ పుట్టగొడుగు ఎట్లా తనకు తానుగా ఏర్పడిందో, నేను కూడా మాయ వల్ల తనకు తానుగా ఏర్పడినట్లుగా, నాకు నేను ఏర్పడినట్లుగా, నాకు నేనే తోచి ఉన్నాను, నా నుంచి వచ్చిన నటనలన్నీ చూచుచున్నాను అన్నట్లుగా నాకు నేనే తోచినానే. ఈ బ్రహ్మాండం అంతా నేనే కదా అని వాడు సృష్టిని అపరోక్షం చెందుతున్నాడు తప్ప పరిపూర్ణాన్ని కాదు. చెప్పాల్సింది ఇదేనండి. పరమాత్మ అంటే ఈ యొక్క మాయాశబలిత బ్రహ్మ సగుణ నిర్గుణములుగా తెలియవచ్చాడు. అది సృష్టి వచ్చేటప్పుడు ఇతను త్రిగుణాలతో త్రసరేణువు అంటారు యోగ వాసిష్ఠంలో. దాన్ని ఏది గురుగారు? త్రసరేణువు అంటారు. త్రిగుణాల్లో త్రిగుణలా త్రసరేణువు అంటారు. రసరేణువు అంటే జనన మరణాల జంజాటంలో కొట్టుమిట్టాడుతూ ఉండే రేణువు మాయా జీవుడు. త్రసరేణువు రూపంలో, అంటే త్రసరేణువు అంటే లేనిదేనండి, పరమాణువు. అది మాయ, వాడి మాయ మాత్రం ఉంటుంది. చూపిస్తా ఇప్పుడు త్రసరేణువు, మీరు చూస్తారా? మీకు చూపిస్తా చూడండి. ఈ జీవులంతా ఈ దేహం తర్వాత ఏం చేస్తున్నారు తెలుసా? త్రసరేణువు రూపంలో ఉన్నారు. అంటే త్రిగుణాల వాసనతో అట్టే ఉన్నారు, మళ్ళీ జన్మించబోతున్నారు. చూపిస్తా ఇప్పుడు వాళ్ళని చూడండి. మీరు ఎట్లా చూపిస్తానంటే, ఇప్పుడు మీకు ఓ పువ్వు వాసన వచ్చిందండి, మీరు ఆ పువ్వు వాసన బట్టి ఇది రోజా పువ్వు, ఇది మల్లె పువ్వు అని కనిపెట్టేస్తున్నారు కదా. అవునండి. ఇది పువ్వు చూడకపోయినా గానీ వాసన కనపడిందా మీకు? పలానా పువ్వు అని వాసన కనపడిందా? కనపడలా. పువ్వు ఆకారం కనపడకపోయినా కూడా దాని వాసన చూసి ఆ పువ్వు పేరు చెప్పేస్తున్నారే. అవును, ఇది మల్లె పువ్వు ఏదైనా కానీ. ఎట్లా చెప్పారు? వాసన బట్టి. పోతా ఉంటే ముక్కు మూసుకుంటున్నారే, ఆడ కనపడలేదు కదా. అవును, వాసన బట్టి. అదే విధంగా ఇప్పుడు నీకు త్రసరేణువు కనిపిస్తుంది చూడండి. అంటే ఆయా జీవుల యొక్క శూన్య రూపము, వాసన రూపము, అది వాసన శరీరం. అదంతా ఇప్పుడే వీడికి వెస్ట్ లోనే జీవుడుగా ఉన్నప్పుడే తెలియాలా, లేకపోతే వీడికి దీనిపైన విరక్తి ఎట్టబడుతుంది. ఒరే జనన మరణాలంటే లేని జనన మరణాలను ఆపాదించుకొని ఉన్నటువంటి మాయేనా? ఎస్, బ్రహ్మాండమంత తానే పరమాత్మ సగుణ నిర్గుణములుగను సకల మంత్రంబులకును. సర్వ మంత్రాలంతా సూచన వాక్యాలు తప్ప మంత్రాలంతా కూడా పరిపూర్ణంలో లేనివే కదా. చూసుకోండి, మరి సర్వానికి అధినేత ఈ మాయే అని తెలుస్తుంది. ఇదే విషయాన్ని మనకు ఆమె లక్ష్మీనారాయణ గారు కూడా నాకు చెప్పింది ఇట్లనే.
ఓంకారము ప్రణవముకు మూలం, ఉమ్, అహంకారునకు ఇది ప్రమాణం. ఇప్పుడు చెప్పింది ఓంకారం తుర్యావస్థ. ఉమ్, ఇది అహంకారుడికి మాత్రమే ప్రమాణం, నేననేది ఉండేటువంటి వాడికే ప్రమాణం. ఉమ్, అనహంకారుడికి కాదు. అనహంకారుడు పరిపూర్ణుడండి. అది ఉమ్, ఓంకారము ప్రణవముకు మూలము, అహంకారునకు ఇది ప్రమాణం. ఏది మాయ ప్రమాణం వాడికి. ఉమ్, ఓంకారము ప్రకృతి పురుషులు, అహంకారము జీవుడీశుడు. ప్రకృతి పురుషులుగా ఉండేటువంటి సమిష్టి తత్వమే దేహం అయిందయ్యా. ఉమ్, జీవుడు ఈశ్వరుడు, ఇందులోనే దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. ఉమ్, మరి అశరీరులు గట్ట కాదండి. ఆ, సమష్టి ఈశ్వరతను చతుష్టయాన్ని విశ్లేషించిన తర్వాత చివరి రాబోయే సూచన ఇది. ఉమ్, అహం రహితంబనేటి, అహం లేదని తెలిసినటువంటి ఉమ్, అశరీరునికి జన్మంబు లేదని వెయ్యరా భేరి మృదంగాలు, పరిపూర్ణ జలధిలో కొట్టరా ఢంకా నగారాలు అంటారు అచల సేవారత్న లక్ష్మీనారాయణం గారు. ఓకే. కాబట్టి ఈ విధంగా సర్వానికి అధినేతను అని తెలుసుకుంటే అది మాయ గాని, ఈ మాయను వీడితేనే పరిపూర్ణత. ఉమ్, అది ఈశ్వరతను చతుష్టయాన్ని విశ్లేషించిన తర్వాత చివరి తెలుసుకుందాం. ఉమ్, ఇప్పుడు మన జ్ఞానయజ్ఞం 3వ భాగానికి వచ్చేసి ఇంక 20 నిమిషాలు. ఆ, నిన్న మనకి ఎంతవరకు అయిందంటే ఆత్మైక్య బుద్ధి. ఇక్కడ నిన్న చెప్తాను, ఇది పరిపూర్ణ ప్రబోధలో జ్ఞానయజ్ఞం. ఉమ్, జ్ఞానయజ్ఞంలో కూడా పరిపూర్ణులు కూడా వింటున్నారు. ఉమ్, అయితే ఈ జ్ఞానయజ్ఞం పరిపూర్ణులై వింటున్నటువంటి వారికి అవసరం లేకపోయినా వింటున్నారు. ఉమ్, ఇది వినడం వల్ల వారికి కొత్తగా ఒరిగేది ఏమీ లేదు. ఉమ్, ఇది వినకపోతే వారికి నష్టమేమీ లేదు. ఆ, కాబట్టి అయితే ఇందులో జరుగుతా ఉండేది వాళ్ళు ఎందుకు వింటున్నారు అంటే ఉమ్, కేవలం సరదాగా. ఇప్పుడు మీకు మాటలన్నీ వచ్చింటే కూడా మీ పిల్లాన్ని రెండోసారి మళ్ళీ చెప్పు అని ఎందుకంటారా? దాని స్థిరం కావటానికి. అంతే, ఇంకేం లేదు. వాడికి బాగా రావడానికి, అది ఉమ్, వాడికి బాగా రావడానికి అట్లనే మీరు ఇన్వాల్వ్ అయిపోతారు ఆటోమేటిక్, అంతే. ఆ, ఏది ఇంకొకసారి చెప్పు, వాడు తెలియకుండా అవ్వా అవ్వా అనే బదులు అబ్బా అంటాడు. ఆ, ఇంకొకసారి చెప్పు అంటారు అనమాట. ఉమ్, అంటే మీకు అన్ని మాటలు వచ్చేసి వాడి దగ్గర అన్నిసార్లు ఎందుకు వింటారు చెప్పండి? అవును, ఆ పిల్లోడికి బాగా రావాలని. అది అదే విధంగా ఇక్కడ వింటున్నటువంటి శ్రోతల్లో కూడా అచల పరిపూర్ణులు మరి నాకెట్లా వచ్చిందో తెలుసుకోవడానికి, నన్ను మరీ తీర్చిదిద్దడానికి వింటున్నారంతే, నాకు ప్రోత్సహించడానికి వింటున్నారంతే. ఉమ్, అట్లా కాకుండా ఇంకా ఏ ఏ రకాలుగా వింటున్నారు అంటే అన్యే అంటే ఇతరులు, ఏకత్వేనా పృథక్వేనా, ఏకాత్మగా కొంతమంది చూస్తున్నారు, రకరకాలుగాను కొంతమంది చూస్తున్నారు. ఎవరు ఎట్టా చూసినా అందరూ చివరికి తెలుసుకోవాల్సింది అచల పరిపూర్ణాన్నే, ఉమ్, జన్మరహిత జీవన విధానాన్నే, అస్పర్శ యోగమునే. ఉమ్, అది తెలుసుకున్నప్పుడు ఏమవుతాడంటే ఆత్మైక్య బుద్ధి పూర్ణముగా ప్రతిబింబితమగుట వలన, ఆత్మైక్య బుద్ధి పూర్ణముగా ప్రతిబింబితమగుట వలన ఇవన్నీ ఒకే బ్రహ్మ రూపముగా నగును. అప్పుడు 2 బ్రహ్మలు లేవు. ఆ, బోధలో చెప్పేంత వరకు మాయాశబలిత బ్రహ్మ ఒకటి, పరిపూర్ణ పరబ్రహ్మ ఒకటి, 2 చెప్పాం. ఆ, కానీ అది తెలిసిపోయింది అనుకో, ఉమ్, పరిపూర్ణత తెలిసిపోయింది అనుకో, ఉమ్, దాని ఫీలింగ్ చూడండి. బ్రహ్మందు లేక కలిగిన, పరిపూర్ణంలో లేఖనేత వచ్చిన లేనిరుకు ఏమనుకుందంటే ఉమ్, బ్రహ్మను నేననెడి మాయ ప్రభలే జగంబై. ఉన్న పరిపూర్ణ పరబ్రహ్మంలో లేఖనేత వచ్చిన లేనిరుక నేనే ఎట్లా ఉమ్, ఎట్లుందంటే నేను ప్రిన్సిపాల్ అంటాడు. ఉమ్, నీ బొంద ప్రిన్సిపాల్ అనేది అంతకుముందు ఒక పోస్ట్ అంతేనయ్యా. నువ్వు ప్రిన్సిపాల్ ఎట్టయినావు? నువ్వు పూజారి వెంకటేశం అంటే. ఉమ్, నేను కాలేజీకి మొదటి ప్రిన్సిపాల్ అనమాట. ఉమ్, ఇది వ్యవహారార్థమే తప్ప కలిచర్ల గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫస్ట్ ప్రిన్సిపాల్ నేను. ఉమ్, అయితే ప్రిన్సిపాల్ పోస్ట్ అనేది అంతకు ముందే ఉందయ్యా. నేను ఉమ్, అందులో కేవలం నేను ఎంప్లాయీ మాత్రమే. అంతే, ఆ పోస్ట్ ఇరుక్కున్నావు అంతే. ఉమ్, అంతే, సింపుల్. ఉమ్, కాబట్టి బ్రహ్మం అనేది ముందే ఉంది, నువ్వు కొత్తగా బ్రహ్మం ఏంది? అవును, నువ్వు బ్రహ్మం అయితే పరిపూర్ణాన్ని ఏమంటావు? ఆ, ఒకసారి ఆలోచించు. కాబట్టి ఇక్కడ చెప్తా చూడు, బ్రహ్మందు అంటే పరిపూర్ణంలో, ఉమ్, లేక కలిగిన, లేకనే కలిగిన అంటే ఉన్నట్లున్నా. చూడండి, ఉమ్, రోజు రోజుకి మనకు జ్ఞానేశ్వరి ఎంత
పదును పెడుతున్నారు చూడండి మన బోధకి. ఉమ్. బ్రహ్మందు లేక కలిగిన అంటే బ్రహ్మంలో ఏదైనా కలుగుతుందా? లేదు. ఏదైనా పుడతాదా? పరిపూర్ణంలో ఏదైనా పుడతాదా? లేదు. రాతి విగ్రహం బిడ్డకు పాలిస్తున్నట్టు బొమ్మ తయారు చేసి పెట్టినంత మాత్రం చేత ఆ రాతి విగ్రహం ఆ బిడ్డని ఏమైనా కనిందా? లేదు. ఒకసారి ఆలోచించండి. ఉమ్. కానీ దేవాలయాల్లో, పార్కుల్లో అప్పుడే పుట్టిన బిడ్డకు పాలిస్తా ఉండేట్టుగా ఒక తల్లిని చిత్రీకరిస్తారు అక్కడ. ఉమ్. అంత మార్చని అతను ఆ రాయి కన్ని బిడ్డ ఏం కాదు అది. ఉమ్. అటు చూచేవాడేదో ఊహించుకుంటూ పోతా అంటాడు అంతే. అది. ఉమ్. అట్లా లేని ఈ ప్రపంచాన్ని ఉందని ఊహించుకుంటా ఉన్నాడు వీడు. ఉమ్. బ్రహ్మందు అంటే ఉన్న పరిపూర్ణంలో లేకనే ఉన్నట్లు తెలియబడుతున్నటువంటి, పరిపూర్ణంలో లేకనే జరుగుతున్నట్లు తెలియబడుతున్న జ్ఞానయజ్ఞం లాగా. ఉమ్. బ్రహ్మను నేననెటి మాయ ప్రభలే జగంబై. ఈ అబద్ధపు గుర్తు నిజంగా భ్రమిస్తా ఉంది. దీన్ని ఏం చేద్దాం చెప్పండి? ఉమ్. ఏం చేయాలంటే బ్రహ్మను గణితానే గుటే, ఉన్న పరిపూర్ణాన్ని చూసి ఇది లేదని దానికి తెలుసుకోవడమే బ్రహ్మననే మాయకు పని. నేను బ్రహ్మను అనే మాయ ఉంది కదా, ఉమ్. దానికి ఏం పని? తోక ముడుచుకొని పోవడమే. ఆ. మీకు వ్యవహారం కోసం చెప్పాను కానీ పోయేదానికి అది ఏడుంది? అవును. అది లేదని అది తెలుసుకుంటే సరిపోయింది అంతే. ఉమ్. కాబట్టి బ్రహ్మననే మాయకు పని బ్రహ్మందు జుమి. మళ్ళా లాస్ట్ లో బ్రహ్మందు పరిపూర్ణంలో, ఉమ్. పరిపూర్ణంలో లేకనేతో వచ్చిన లేనెరుక తానే పరిపూర్ణమని భ్రమిస్తా ఉంది. అంతేనండి. ఒక మ్యాజిక్ చేసేవాడు మ్యాజిక్ చేసేటప్పుడు అది నిజమని అనుకోకుండా అది లేనిదని ఎట్లా అనుకుంటాం, అలాగే నిజంగా మనం అట్లా అనుకోవాలి జరిగేదంతా. అంతే. సర్వశ్రోతలారా, ఈ యొక్క దాన్ని, ఈ జ్ఞానయజ్ఞం వింటున్నట్టు సర్వశ్రోతలంతా అట్లా అనుకోండి. ఇప్పుడు నేనే వద్దంటున్నానా? కానీ మీకు అడ్డం వస్తుంది. ఏం తెలుసా? అహం పదార్థం. స్వామి వివేకానంద అహం పదార్థం అడ్డం వచ్చేస్తుందండి. ఎందుకంటే అలవాటు పడిపోయినావు కదా. స్వామి వివేకానందకే తప్పలేదు. నేనంతా ఎంత అండి. స్వామి వివేకానంద ఏం చెప్పినాడు? ఏమయ్యా నీకు కప్పులో ఏదో చెప్పారు కదా మొన్న, గుర్తుంది? రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందకి ఒక అడుగుతారు, నువ్వు ఒక కప్పులో నీకు అదే అమృతం పోషిస్తే, గుర్తులేదు మీకు, మళ్ళీ చెప్తా. కప్పులో అమృతం పోషిస్తే నువ్వు ఆ కప్పులో అమృతాన్ని ఒక గుక్క తాక్కుంటా ఆస్వాదించుకుంటా ఉండాలనుకుంటావా, అందులో మునిగిపోవాలనుకుంటావా అని అడుగుతారు. లేదంటే నేను ఒక్కొక్క సుక్క ఆస్వాదిస్తూ తాగాలనుకుంటున్నాను అంటాడు. అమృతం ఇచ్చేస్తే అందులో మునిగిపోవాలని ఎందుకు అనవయ్యా అంటే అప్పుడు ఆయన అంటాడు, అయ్యో మునిగిపోతే తాగేదానికి నేను ఉండొద్దా అంటాడు. అది అడ్డం వచ్చేస్తుంది చూడు. అహం పదార్థం అడ్డం వచ్చేసిందిలేడా? అదే నువ్వు లేవరా బాబు అని చెప్తా ఉంటే ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తున్నావు కదా, పూర్వజన్మ కర్మానుసారిని బుద్ధి. ఏం చేయమంటారు చెప్పండి? అదేవాడు నారాయణ అని కొడుకు పేరు పెట్టి ఆయన చచ్చిపోయేటప్పుడు నారాయణ అని మనం చెప్తే వాడికి నోరు తిరగలేదంట. అందుకని టెంకాయ పీస్ తెచ్చి చూపించినారంట. నార ఇది నార కదా, ఇది దీన్ని నార అని అంటే పీసా అన్నాడంట. దానికి నారాయణ ఆ నోట్లో ఎట్టొస్తుంది చెప్పండి? కానీ నిజానికి కొద్ది నెత్తిగా ఉండే వాళ్ళు కూడా భగవద్గీత గాన బాగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి నెత్తి కూడా స్పష్టంగా మాటగా వచ్చేసినటువంటి సందర్భాలు కూడా నా కంట ముందే చూస్తున్నాను. అంటే లక్ష్యం పైన శ్రద్ధ ఉండాలి. అవునండి. మళ్ళీ జ్ఞానేశ్వరి గారి దగ్గరకు వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పానో ఇప్పుడు తెలుస్తుంది మీకు. నాయనా, నిద్ర నుంచి మేలుకున్నప్పుడు, గాఢ నిద్ర నుంచి పక్కన మేలుకుంటాడు వాడు. మేలుకొని ఏమంటాడంటే, అరే రే నిద్రలో నేను కలగన్నాను, అందులో నేను సైన్య రూపంగా ఉన్నాను. సైన్యం అంటే ఎంతో మంది కదా సైన్యం. అవునండి. అంటే నేనే సైన్య రూపంగా ఉంటుని, భటుల రూపంలో ఉంటుని, తర్వాత సైన్యాధిపతి, కాల్బలము, గుర్రం గాను, ఏనుగు గాను, ఇవంతా యుద్ధాలు చేసినట్టుగాను ఇదంతా ఉన్నాను నేను కల్లో. ఇప్పుడు మేల్కొన్నాను. ఆ స్వప్నమునందలి సైన్యము కేవలము భ్రమజనితం కదా. అవును, భ్రమజనితం కదా. అప్పటి సైన్యము నేనే, ఇప్పుడు నేనే ఉన్నాను అని అనుకుంటాడు. ఇదే విధంగా నాయన, ఇదే విధంగా ఇక్కడ జ్ఞానయజ్ఞం వింటున్నాం కదా మనం. ఇంతసేపు చెప్పినటువంటి విషయాలంతా కూడా ఈ జ్ఞానయజ్ఞం చేస్తున్నటువంటి మనకు
ఈ విశ్వం అంతా కూడా అభిన్నమగు ఒకే బ్రహ్మరూపం అని బోధపడాలి కదా. అవును. ఇక్కడ శంకర్లు చెప్పింది అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. అనవసరంగా లేని ప్రపంచం ఉందని ఆరోపించుకున్నావు, అందుకనే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని తేలింది. ఇప్పుడేం తేలాలి మనకంటే, ఈ జ్ఞాన యజ్ఞంలో ఏం తేలాలంటే దృష్టిం జ్ఞానమయం కృత్వా, నువ్వు పరిపూర్ణుడుగానా అయితే అప్పుడు సృష్టి నీకు మాయగా కనిపించడానికి నీకు మాయ ఆడుందయ్యా. అవును. సృష్టి మాయగా కనపడాలంటే నీకు కూడా మాయ ఉండాలి కదా. మాయ ఉండాలి. అవును. సృష్టి నిజమని భ్రమించవు, ఇంకా సృష్టి నిజమని ఇంకా భ్రమించవు. అవునండి. కాబట్టి జ్ఞానయజ్ఞం అనొచ్చే వాడికి ఈ విశ్వమంతా ఒకే బ్రహ్మరూపం అని బోధపడును. ఒకే బ్రహ్మరూపం ఒకే పెట్టాడు చూడండి, అందుకని చెప్తున్నా ఇవంతా మీకు. ఒకే బ్రహ్మరూపం అంటే ఇంతకు ముందు 2 బ్రహ్మలు చెప్పాం మనం కృష్ణ ప్రభువులు. 2 బ్రహ్మలు ఉంటాయా? నాగేశ్వరరావులో 2 దేహులు ఉంటారా? నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి వ్యక్తిలో దేహి ఒకడే కానీ 2 దేహీలు ఉంటాయా? ఉండవండి. అదే విధంగా ఉన్న పరిపూర్ణం తెలిసిన తర్వాత అందులో రెండోది ఎట్టుండదు అని అట్టనుకుండేది మనం, నా వల్ల కాదబ్బా. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మన అందరిలో ఉన్నది భగవంతుడు తప్ప ఇంకా వేరే ఉండే అవకాశం లేదు. అదే కదా ఇప్పుడు జ్ఞానయజ్ఞం 500 తర్వాత రోజులు కూడా అదే కదా చెప్తాండేది. అదే 508 రోజులుగా చెప్తాండేది ఇదే. ఇక రెండోది ఏమి ఉండే అవకాశం లేదు. పరిపూర్ణం ఒకటి తప్ప తగ తెలియము నీవు ఎరుకేనని. ఇతరం అంటే నువ్వే, ఇంకా అంతే. పరిపూర్ణమే ఉంది, లేనెరుక లేనే లేదు. అది ఇతరం అంటే నేనే, కానీ ఉంది భగవంతుడు. ఉన్న పరిపూర్ణమే ఉన్నదన్నటికి లేనెరుక జోలి అందు లేనే లేదెప్పుడు. ఎరుక లేదన్న, ఎరుక జోలి లేదు పరిపూర్ణంలో అంటున్నాడు. ఎరుక ప్రస్తావన లేదంటున్నాడు. అందుకనే మీకు అద్వైతం అనే ఈ యజ్ఞ మంటపంలో ద్వైతం అనేటువంటి పశువును బలి ఇచ్చేస్తే మహాద్వైతం సిద్ధి ఆటోమేటిక్ గా జరుగుతుంది. కాబట్టి అతనికి బ్రహ్మత్వ ప్రాప్తి నొందును. వాడి ఆ నుంచో తెచ్చి పొందేది లేదు. ముందే బ్రహ్మ వీడు అచల పరిపూర్ణుడు అయి ఉన్నాడని తెలిసిపోతుంది అంతే. అది నేను చేసేది కాదు, నేను గురువుని చేసిన. ఇదంతా ఒట్టి మాటలు. నీ గురువుని చేసేదానికి అదేమన్నా రాయిని విగ్రహంగా మార్చినట్టు, మట్టిని కుండగా చేసినట్ట చేసేది లేదు, ఏం లేదు. అదంత ఈజీ కాదు, సింపుల్ అండి. మీకు ఇంకో సూచన చేస్తాను. మాయాశబలిత బ్రహ్మం అనే చెట్టుకు కాచిన పండే ఈ జగత్. మాయాశబలిత బ్రహ్మం అనే చెట్టుకు కాసిన పండు ఈ జగత్తు. ముందు చెప్పాను, మాయాశబలిత అంటే మాయతో కూడుకున్నా అని అర్థం. మాయ అంటే లేనిది కదా. అవునండి. సద్గురువాక్య ప్రభావంతో అంటే అసంగ శస్త్రంతో రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ జ్ఞాన యజ్ఞంలో శ్రద్ధ కనపరుస్తున్న మీలాంటి వాళ్ళని బట్టి తెలుస్తా ఉంది. ఇప్పుడు మీరు చెప్పేటువంటి మాటలు, మీరు ఇచ్చేటువంటి రిప్లై చూస్తా ఉంటే లేనిరుక లేదని చాలా మందికి తెలిసిపోయేట్టుగా ఉండాలి. అసలు ఖమ్మం మహాసభల్లో చూసి ప్రత్యక్ష ప్రమాణం నాకు. అయ్యా అది ఎక్కడెక్కడ తెలుసుకున్నారు నాకు తెలియదు, కానీ ఏ రోజు ఏమి విన్నారో నాకేం తెలుస్తుంది. ఈ జ్ఞాన యజ్ఞం వల్ల ఎంతో మందికి మాకు ఈ యొక్క సర్వ సందేహాలు తీరిపోతాయి అంటున్నారు. అంటే ఈ సద్గురు వాక్య ప్రభావంతో జ్ఞానేశ్వరి శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు. కాబట్టి ఇది మనం వివరంగా తెలుసుకోవడం వల్ల ఈ అసంగ శాస్త్రంతో రాలిపోవడానికి సిద్ధంగా ఉండే ఈ జగత్తు, ఈ ఎరుక, ఈ మాయ. ఈ మాయలో కూడా ప్రస్తుతం ఎలా జరుగుతుంది ట్రెండ్ అంటే, అవివేకులు అనే కాకులు ఉన్నారు. చూసుకోండి, వివేకులు అనే కోయిలల చేత అవివేకులనే కాకులు కూస్తానే ఉండారు జ్ఞానయజ్ఞాన్ని గురించి. వివేకులనే కోయిలల చేత కూడా కీర్తించబడుతూ ఉంది జ్ఞానయజ్ఞం. కానీ ఈ రెండు కూడా జ్ఞానయజ్ఞంలో చేస్తున్నటువంటి కర్తృత్వ రహిత కర్మాచరణులకి ఏం సంబంధమే లేదు. పరస్పర వ్యతిరిక్త దృష్టుల చేత ఈ జగతి, ఈ యొక్క అశ్వత్థ వృక్షము చూపబడుతున్నది. జగతి అంటే అశ్వత్థ వృక్షం అంటే లేని చెట్టు. లేకనే ఉన్నట్లుగా అశ్వత్థ వృక్షము కనిపించెను, ఇది లేదని తెలిసిన మనుజుడు నిజము తెలిసిన వాడయ్యా. కాబట్టి ఈ జగతి చూడండి పరిపక్వమై పండి ఏం చేయాలా, శాంతి అనే బ్రహ్మభావం పొందడానికి సంసిద్ధం అవుతా ఉన్నారు. తెలుస్తా ఉంది మనకు.
భ్రాంతి ఎందుకు కలిగిందని మీరు క్వశ్చన్ వేసుకుంటూ పోయినారంటే అది ఎన్ని జన్మలకైనా తీరదండి. ఆ, చూసుకోండి, భ్రాంతి ఎందుకు కలిగింది అని ప్రశ్నించుకుంటూ కూర్చుందామా, భ్రాంతిని విడదీసుకుంటా కూర్చుందామా, భ్రాంతి రహితమయ్యే పని చూద్దామా? భ్రాంతి రహితమే చూడాలి. అందుకని అహం అనే చమత్కారం నుంచే ఈ మాయ. అహంకారము అహంకారి కంటే వేరా కాదు. కాబట్టి అహంకారాన్ని పోగొట్టుకోవాలంటే అహంకారి పోవాలా. అవును. అదే జ్ఞానయజ్ఞంలో ప్రయత్నం. ఆ, కొందరు ఒకే భావంతో జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను భజిస్తారు, ఉమ్, మరికొందరు ఈ జగత్తు అనాది అని కూడా విశ్వసిస్తారు. ఉమ్, కాబట్టి ఈ విశ్వమందు అన్ని కూడా సమానమైన సమబుద్ధి వచ్చేస్తాడు వాడికి మళ్ళా. ఉమ్, ఒకవేళ విడివిడిగా పృథక్వేన అంటే ఇతర భాగాలతో ప్రవర్తించినప్పటికీ నా భార్య, నా బిడ్డలు, నా సంసారము అనేటువంటి వ్యవహారం ఇతరులతో లాగానే ఇతను కూడా ప్రవర్తిస్తున్నప్పటికీ ఉమ్, అతనికి ఈ విశ్వమందు అంత సమానంగా చూడగలడు. ఉమ్, సృష్టి మారాలనే తప్ప సృష్టి మారదు. అదే అండి. ఉమ్, దృష్టికోణం మార్చుకుంటే ఉమ్, సృష్టి లేనిదవుతుంది కదండి. అవును. కాబట్టి సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం అంటే ఎవరైతే సమదృష్టి కలిగి ఉన్నాడో వాడు నేనుగా భావించండి. ఉమ్, అందరిని సమాన దృష్టి వాడు చూడగలడు. అదే అచల పరిపూర్ణత. ఉమ్, అతను చూసి చూడని వాడు, ఉమ్, ద్వంద్వాల మధ్యలో ద్వంద్వాతీతుడుగా ఉండేటువంటి వాడు. అది అతనిలోనే తెలియాల్సిందే తప్ప ప్రత్యేకంగా తెలుసుకునేది కాదు. అవును. మీరు చెప్పింది బాగుంది. దృష్టికోణం మారాలి కానీ దృష్టికోణం మారాలి కానీ దృష్టి మారదు అనేది మీరు చెప్పింది బాగుందండి. కానీ చూడు, నామరూపముల వలన అవి భిన్నమై కనిపించుచున్నాయి. నామరూపాదుల వలన భిన్నంగా కనిపిస్తా ఉంది అంటే భిన్నంగా చూసేవాడికే భిన్నంగా కనిపిస్తుందండి. అచల పరిపూర్ణుడికి భిన్నంగా ఎలా కనిపిస్తుంది? కానీ వాడు మిగతా వాళ్ళని కలత పెట్టడు. నాకే తెలుసు మీకంతా ఏం తెలుసు అనడు. కాబట్టి ఇందుచేత ఈ విశ్వమందు భేదభావము విలసిల్లుచున్నది అంటే అది చూసేవాడిని దృష్టికోణం మారకపోవడం వల్లనే. అదండి. బాగా క్లియర్ గుర్తుపెట్టుకోండి. ఇది జ్ఞానయజ్ఞంలో తప్ప నేను వేరే చోట తెలుసుకోలేనేమో. ఎందుకంటే చూడండి, ఒక్కొక్క పదం కూడా ఈ విశ్వమందు భేదభావము విలసిల్లుచున్నది ఇందుకే అంటాడు. ఇందుకే అంటే మీకు ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్లనే నేను తెలుసుకుంటున్నాడు. అయినప్పటికీ ఈ భేదభావం వలన జ్ఞానమున భేదం ఉండదు. అదే ఇంతకు ముందే చెప్పాను మీకు. అదండి. పరిపూర్ణత చెందినటువంటి వాడికి, మమాత్మ సర్వభూతాత్మ అనే దృష్టి ఉన్న వాటికి సర్వము గురువుమయము అనేటువంటి దృష్టి అపరోక్షమై ఉండేటువంటి వాడికి వాడు దృశ్య రహిత ద్రష్ట కదా, చూడకనే చూస్తున్నవాడు కదా, అంతే. వాడు పరిపూర్ణుడు కదా. అంతేనండి. అంటే అతనికి అవయవములు భిన్న భిన్నములుగా ఉన్నప్పటికీ వాస్తవమునకు ఒకే దేహమునకు చెంది ఉన్నట్లు. ఇప్పుడు చేతులు, కాళ్ళు, వేళ్ళు ఇవన్నీ వేరువేరుగా ఉన్నప్పటికీ ఒకటే కదా. అవును గురువుగారు. అదేవిధంగా కొమ్మలు చిన్నవి, పెద్దవి, ఆకులు ఇవన్నీ ఉన్నప్పటికీ చెట్టు ఒకటే కదా. అవును. కిరణములు ఎన్నో ఉన్నప్పటికీ సూర్యుడు ఒకటే కదా. అట్లా ఎన్నో రకాలుగా విభిన్న భిన్న రూపములుగా ఉన్నప్పటికీ ప్రకృతి ఒకటే, పురుషుడు ఒకటే, ఇద్దరు ఒకటే. అదే విధంగా ఏకత్వ భావన గాన వచ్చిందనుకోండి, అతను తిన్నగా పరిపూర్ణ సూచన జ్ఞానయజ్ఞంలో కాగలడు. చూడండి, నేను పూర్తిగా భేదభావ రహితుడని నా భక్తులు తెలుసుకుంటారు. ఆయన ఇట్లా తన బ్రహ్మస్వరూప జ్ఞానమునకు భేదభావ స్పర్శ కలుగనివ్వని వారు మాత్రమే జ్ఞానయజ్ఞం అనొచ్చువారు. నిజమైన జ్ఞానయజ్ఞం చేసే వాళ్ళు వీలేనంటానండి. పరిపూర్ణత అపరోక్షం చెందడానికి మాత్రమే ప్రయత్నిస్తున్న వాళ్ళు మాత్రమే. చూడండి, మిగతా వాళ్ళు విని కూడా ఉపయోగం లేదంటున్నాడు ఆయన. చూసారా, ఎప్పుడు ఎక్కడ ఏది కనిపించినా అది పరబ్రహ్మకు నాకు అంటే సర్వము గురువుమయము అనే దృష్టి కలిగి ఉంటారు. నాకు భిన్నమైనది మరేది కాదు, అంత పరిపూర్ణమే, అంత ములుగు చెంది లేకుండా అదే ఉంది అని వారికి మొదటి నుంచి ఉంటుంది. మొదటి నుంచి అంటే ఏ రోజైతే అతనికి సూచన అయిందో ఆ రోజు నుంచి అతనికి ఎరుక కనపడదు. ఎందుకంటే అతనికి ఎరుక లేదు కాబట్టి. అతను పరిపూర్ణుడు అయినప్పుడు అంత పరిపూర్ణంగానే చూడగలుగుతాడు. అతనితో మాట్లాడేవాడికి ఎరుకుంటే కూడా ఆ ఎరుకుని ఇతను చూడలేడండి.
ఎందుకంటే అతనికి తెలిసిపోయి ఉంటుంది ఏమని, లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మంబును సద్గురువు తేటగా తెలియునయ్యా. జ్ఞాన యజ్ఞము చేతను కొందరు ఏకమని భావింతురు, విశ్వరూపమునందును అన్నిటా భావించు మరికొందరు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నము, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. సద్గురార్పణం అండి. మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మాత్రం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తస్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.